చదువుతున్నప్పుడు ఆటంకాలు తీసుకొస్తాడు. పనికి మాలిన స్నేహితులను పరిచయం చేస్తాడు. చదువు పట్ల నీకు శ్రద్ధ లేకుండా చేస్తాడు, చదవకుండా చేస్తాడు, కాలేజీకి వెళ్ళకుండా చేస్తాడు, పుస్తకాలు తెరవకుండా చేస్తాడు, అసలు నీకు సమయమే లేకుండా చేస్తాడు. పైపెచ్చు కొన్నిసార్లు పనికి మాలిన ప్రేమ వ్యవహారాలు నీకు అంటగడతాడు, పాపిష్టి అలవాట్లు నీలో ప్రవేశపెడతాడు. ఎందుకు ఇలా చేస్తాడు సైతాన్ అంటే వాడికి ఇష్టం లేదు, నువ్వు బాగుపడడం ఇష్టం లేదు, బంగారం లాంటి భవిష్యత్తును పొందుకోవడం వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు, చదువుకునే సమయంలో చదువుకోకుండా చేసి నిన్ను రోడ్డు మీద తిరిగేవాడిగా చేస్తాడు. తమ్ముడు చెల్లికి అర్థమవుతుందా? ఒకవేళ ఈరోజు చదువు పట్ల శ్రద్ధ లేకుండా, బాగా చదవకుండా, అల్లరి చిల్లరిగా నువ్వు తిరుగుతున్నా, అడ్డమైన వాళ్ళతో నువ్వు తిరుగుతున్నా, అడ్డగాడిదలాగా నువ్వు తిరుగుతున్నా, దానికి కారణం తెలుసా? వాస్తవంగా చెప్పాలంటే నీకు దెయ్యం పట్టింది. అర్థమైందా? దెయ్యం పట్టింది అంటే దెయ్యం నిన్ను పట్టుకుంది కాబట్టి నీకు చదువు సంధ్య లేకుండా చేస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది.